అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిష్ హనంకొండ. ఈ రోజు ఒక చిన్న టాపిక్ అండి, స్నాక్స్. ఈ స్నాక్స్ ప్రతి ఒక్కరం పుట్టిన కాంచి తినే ఉంటాం, తినని వాళ్ళంటూ ఉండరు. బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ అనేటి చిన్నతనం నుంచే మనం కొనుక్కొని తినడం అందరికి అలవాటే. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే కంపల్సరీ వాళ్ళు బిస్కెట్స్ తినకుండా ఉండరు. ఈవెన్ పేరెంట్స్ కూడా స్నాక్స్ రూపంలో చాలా వరకు ఈ బిస్కెట్స్ పిల్లలకు అలవాటు చేస్తూ ఉంటారు. సో ఈ బిస్కెట్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదా కాదా ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో కమర్షియల్ గా షాప్లలో, సూపర్ మార్కెట్ లో, ఆన్లైన్ లో దొరికే ఈ కమర్షియల్ బిస్కెట్స్ అనేది మన ఆరోగ్య పరంగా చాలా చాలా డేంజర్. ఏ విధంగా మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని ఇవి డ్యామేజ్ చేస్తాయో మీకు చెప్తాను. సో మనకి కమర్షియల్ గా దొరికే ఈ బిస్కెట్స్, రెడీమేడ్ బిస్కెట్స్, వాటిలలో మనకు చాలా వరకు రిఫైన్డ్ షుగర్ ఉంటుందండి. రిఫైన్డ్ షుగర్ తోనే తయారు చేస్తారు. మీరు ఎప్పుడైనా బిస్కెట్ ప్యాకెట్ కొన్నప్పుడు దాని వెనక లేబులింగ్ చదవండి. ప్రతి 100 గ్రామ్ బిస్కెట్ లో ఎంత షుగర్ కంటెంట్ ఉంటుంది, ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి, ప్రోటీన్స్ ఎంత, ఫ్యాట్స్ ఎంత. సో అవన్నీ మీరు చదవాలి, లేబులింగ్ చదవాలి. మన లేబుల్ చదవకుండా కొనేస్తుంటాం. జస్ట్ దాని పేరు మీద మల్టీగ్రెయిన్ అని ఏదో వాళ్ళు రాస్తారు అట్లా. సో ఈ రెడీమేడ్ బిస్కెట్స్ వాటిలలో 99% రిఫైన్డ్ షుగరే వాడతారండి. రిఫైన్డ్ షుగర్ మనకు చాలా చాలా డేంజర్. సో దానివల్ల మనకి ఏమైందంటే మన ఒంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒకటేసారి పెరుగుతాయి ఆ బిస్కెట్స్ తినడం వల్ల. ఇది కాకుండా ఈ రిఫైన్డ్ షుగర్ వాడడం వల్ల రిస్క్ ఆఫ్ డయాబెటీస్, అంటే షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది ఎవరైనా, చిన్నపిల్లైనా పెద్దవాళ్ళైనా రెగ్యులర్ గా ఈ కమర్షియల్ బిస్కెట్స్ తినడం వల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్యాట్ గెయిన్ ఎక్కువ అవుతుంటారు. ఎస్పెషల్ గా పొట్టలో పెరిగే కొవ్వు శాతం ఎక్కువ పెరుగుతుంది ఈ మన బిస్కెట్స్ రెగ్యులర్ తినడం వల్ల. ఇది కాకుండా 99% శాతం బిస్కెట్స్ అనేటి, రెడీమేడ్ బిస్కెట్స్ అనేటి రిఫైన్డ్ ఫ్లోర్ తో తయారు చేసినాయి, అంటే మైదాతో తయారు చేసినాయి. సో ఈ మైదాలో మనకు ఎటువంటి ఫైబర్ ఉండదు, జీరో ఫైబర్. అట్లాగే న్యూట్రియన్స్, పోషకాలు కూడా ఏమీ ఉండవు ఆ మైదాలో. కానీ మైదాతోనే చాలా వరకు బిస్కెట్స్ అనేవి తయారు చేస్తారు. సో ఈ మైదాలో మనకు షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇమీడియట్ గా చాలా పెరుగుతాయి బ్లడ్ లో. అలాగే ఈ రిఫైన్డ్ ఫ్లోర్ మైదా వాడడం వల్ల మనకు ఈవెన్ పేగులకు సంబంధించిన సమస్యలు, డైజెస్టివ్ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి. అలాగే వెయిట్ గెయిన్ కి దారి తీస్తూ ఉంటాయి. అదే విధంగా ఈ రెడీమేడ్ బిస్కెట్ ప్యాకెట్లలో చాలా వరకు 99% బిస్కెట్స్ అన్ని మనకు అందులో ఉండేటి అన్హెల్దీ ఫ్యాట్స్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కాదు, అన్హెల్దీ ఫ్యాట్స్. ఏ విధంగా అంటే మాక్సిమం ఈ వాటి తయారు చేసే విధానంలో మనకు హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ తో తయారు చేస్తారు. దాన్ని ట్రాన్స్ ఫ్యాట్ అంటాం. కామన్ గా డాల్డా అని మనం పిలుచుకుంటాం. చాలా వరకు బిస్కెట్ తయారీలో డాల్డా అనే అన్హెల్దీ ఫ్యాట్స్ వాడతారండి. ఇవి వాడడం వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. ఈ అన్హెల్దీ ఫ్యాట్స్, డాల్డా లాంటివి వాడడం వల్ల మన గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలాగే ఈ బిస్కెట్లలో మనకు తెలియకుండానే సాల్ట్ అనేది ఎక్కువ వాడుతుంటారు తయారీలో. ఈ హై సాల్ట్ వాడి చేయడం బిస్కెట్స్ వల్ల మనకు తెలియకుండానే బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటది. అలాగే గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటది. అలాగే ఈ బిస్కెట్స్ లో చూస్తే కనుక మనకు ఇందులో చాలా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వాడతారు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాడతారు, ఆర్టిఫిషియల్ కలర్స్, అట్రాక్టివ్. ఎందుకంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎన్నో రకాల ఫ్లేవర్స్ వాడతారు, ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ కలర్స్ వాడతారు. అలాగే ముఖ్యంగా ఎక్కువ రోజులు బిస్కెట్స్ ఉండడం, అంటే మనం మీరు ఎక్స్పైరీ డేట్ చూడండి, వాటి మీద 3 months, 6 months, 1 year కూడా ఉంటాయి. సో అలా ఎక్కువ రోజులు ఉండడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు బిస్కెట్లలో. సో ఈ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ వాడటం వల్ల లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్ ఉంటుందండి. ముఖ్యంగా మన గట్, మన పేగులకు సంబంధించిన ఆరోగ్యం దెబ్బతింటది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ చాలా వీక్ అవుతుంది. ఇదే కాకుండా ముఖ్యంగా పోషక విలువలు అనేటి ఈ బిస్కెట్స్, రెడీమేడ్ బిస్కెట్స్ తినడం వల్ల ఏమీ ఉండదండి. ఆల్మోస్ట్ ఎంటీ క్యాలరీస్ ఉంటాయి వాటిల్లో. అలాగే ఎటువంటి సిగ్నిఫికెంట్ విటమిన్స్ ఉండవు అందో ఆ బిస్కెట్స్ తినడం వల్ల. మినరల్స్ ఉండవు, ఈవెన్ ప్రోటీన్స్ ఉండవు. కాబట్టి మనం తినడం వల్ల నష్టం తప్ప ఎటువంటి ఆరోగ్య శాతం చూస్తానికి 1% ఆరోగ్యానికి కూడా ఉపయోగం ఉండవు ఆ బిస్కెట్స్, రెడీమేడ్ బిస్కెట్స్ తినడం వల్ల. ఓవర్ ది కౌంటర్ అంటే మనకు ఆన్లైన్ లో దొరికేటి, సూపర్ మార్కెట్ దొరికే బిస్కెట్స్, షాప్లో దొరికే బిస్కెట్స్, అవి ఏ బ్రాండ్ అయినా సరే వాటిలలో పోషక విలువలు ఉండవు. మనకు హెల్త్ డ్యామేజ్ చేస్తే తప్ప మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయవు ఆ బిస్కెట్స్ తినడం వల్ల. కాబట్టి దయచేసి పిల్లలు ఏడ్చినా సరే బిస్కెట్స్ కొనియకండి. ఒకసారి ఆ టేస్ట్ కి అలవాటు అవుతే వాళ్ళు రెగ్యులర్ గా అవే కావాలని ఏడుస్తూ ఉంటారు, అడుగుతారు. కానీ హెల్త్ పాయింట్ లో చూస్తే మాత్రం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైనా ఎవరైనా సరే మన ఆరోగ్యం బాగుండాలంటే, మన పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే బిస్కెట్స్ అనేవి కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. అది కాకుండా మనకు ఏంటంటే, మనకు ఈ బిస్కెట్స్ అనేవి స్నాక్స్ లాగా ఈవెన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్ లో పెట్టి పంపిస్తాం. ఇది ఒక అన్హెల్దీ హ్యాబిట్ అండి. బిస్కెట్స్ ని స్నాక్స్ లాగా అలవాటు చేయడం కానీ, టిఫిన్ బాక్స్ లో పెట్టి స్కూల్ పంపడం కూడా ఇది అన్హెల్దీ హ్యాబిట్. ముఖ్యంగా మన పేరెంట్స్, యాజ్ ఎ పేరెంట్స్ మనం దీన్ని అవాయిడ్ చేయాలి. పిల్లలకు బిస్కెట్స్ కొనియడం, వాటిని ఒక స్నాక్స్ లాగా అలవాటు చేయడం అనేది కంప్లీట్ గా బంద్ చేయాలి. ఎందుకంటే ఈ రెగ్యులర్ గా బిస్కెట్స్ తినే అలవాటు వల్ల మనకు చైల్డ్హుడ్ ఒబేసిటీకి దారితీస్తుంది. అలాగే ఇవి తినడం వల్ల వాళ్ళు రియల్ గా ఇంట్లో తినే ఒరిజినల్ కూరగాయలు, ఈవెన్ మిలెట్స్ అన్నం ఆర్ ఎనీ రైస్ తినడం అనేది వాళ్ళకు ఆకలి తగ్గిపోతుంది. ఈ బిస్కెట్స్ తినడం వల్ల ఒరిజినల్ ఫుడ్ తినడం అనేది వాళ్ళకు
మానేస్తూ ఉంటారు. అలాగే ఈ బిస్కెట్స్ తినడం వల్ల డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా బాగా వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మనము స్నాక్స్ అనేటివి ఇవ్వాలి పిల్లలకు ఆల్టర్నేటివ్ అనుకుంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ రెడీమేడ్ బిస్కెట్స్ బదులు మీరు ఇంట్లో మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ ఇంట్లో వీలైతే తయారు చేయండి. ఓపిక ఉంటే మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ ఇంట్లో తయారు చేసి ఇవ్వండి. అవి చాలా హెల్తీగా ఉంటాయి మల్టీగ్రెయిన్ బిస్కెట్స్. లేదంటే ఇంకా బెస్ట్ రోస్టెడ్ చెన, దాన్నే పుట్నాలు అంటాం. అలాగే డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అలవాటు చేయండి. ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ అలవాటు చేయండి స్నాక్స్ లాగా. ఆర్ మల్టీగ్రెయిన్ ఎనీ మల్టీగ్రెయిన్ స్నాక్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. మిలెట్స్ బేస్డ్ ఆర్ మల్టీగ్రెయిన్ బేస్డ్ స్నాక్స్ గుడ్ ఫర్ హెల్త్. అది హోమ్ మేడ్ అయి ఉండాలి. సో దయచేసి చిన్నప్పటి నుంచి పిల్లలకు బిస్కెట్స్, రెడీమేడ్ బిస్కెట్స్ తినడం అనేది కంప్లీట్గా మాన్పించండి. అవి తింటే కనుక డెఫినెట్గా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు అలవాటు అవుతాయి. ఈవెన్ పెద్దవాళ్ళైనా, షుగర్ పేషెంట్స్ అయినా, ఎవరైనా సరే రెడీమేడ్ బిస్కెట్స్ దయచేసి తినకండి. మీరు ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంచుకోండి. రెడీమేడ్ బిస్కెట్స్ మాత్రం కంప్లీట్గా బంద్ చేయండి. ఏది ఉన్నా ఇంట్లో తయారు చేసుకోండి. అది ప్రిఫరబ్లీ మల్టీగ్రెయిన్ ఆర్ హోల్ గ్రెయిన్ బిస్కెట్స్ ఆర్ ఎనీ హోల్ గ్రెయిన్ స్నాక్స్కి అవసరమైతే చేయించుకొని తినండి తప్ప సూపర్ మార్కెట్ బిస్కెట్స్ వాడకండి. థ్యాంక్ యూ సో మచ్.